ఆడిటింగ్ అంటే దేవాలయాల మీద ఉన్న లెక్కలు అవన్నీ చూడడానికి ఆడిటింగ్కి వచ్చేవారు. అలా రవి గారి పరిచయం అంటే ఏంటి, ఆధారమూర్తి ఎవరు, శ్రీమూర్తి. అలా రవి గారు గొప్ప కాదు, ఈవిడ మేడం ఇందాక మాలతి గారు చెప్పింది. అలాగే అందుకనే ఆధారం ఎవరయ్యా అంటే శ్రీమూర్తి ఆధారం. కాబట్టి ఇందాక నవోదయ శ్రీనివాస్ గారు చెప్పారు చిన్న ముక్క చివరిలో చూడండి ఏంటి, ఇటువంటి ఆధ్యాత్మిక చింతనలు చేసుకుంటమే కాదు యువతని ముందు తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి మనం కూడా ఇంకా దినదినాభివృద్ధిగా మనం మతం హిందూ సమాజం అనేది ఎందుకు చచ్చిపోతుంది, మనమే చంపేసుకుంటున్నాం. ఎవడో చంపాడు ఎవడో చేసేయడానికి కాదు. మన పిల్లలు చూడండి ఏ విధంగా పెంచుతున్నామో ఆ విధంగా కాకుండా చక్కగా గుడికి వచ్చినప్పుడు మాకు కూడా చాలా బాధేస్తుంది. చాలామంది పిల్లలకి మేము చెప్తూనే ఉంటాం, ఎందుకంటే నాకు నోరు ఆగదు, చెప్తూనే ఉంటా, అమ్మ బొట్టేది నలక బొట్టు, గాజులు ఉండకూడదు. ఎప్పుడు తీసేస్తారు గాజులు, జడ ఎర్రబూసుకోవాలి, జడలో పూలు ఉండకూడదు, డ్రెస్సు మహా దరిద్రంగా కూడా వేసుకొస్తున్న మహాత్ములు ఉన్నారు అక్కడ గుళ్ళల్లో కూడా. అలా కాకుండా చక్కగా మీ అందరూ కూడా పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ ఇంకా దినదినాభిగా ఇటువంటి ప్రవచనాలు రవి గారు చెబుతూ టీటీడీకి ఎదగాలని నా కాంక్ష. చాలా సంతోషం. అదేవిధంగా చాలా చక్కటి విషయాలు చాలా సింపుల్గా చెప్పారు మనకి. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మనం తయారు చేసుకోవాలి, అది మన బాధ్యత, అది మనం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాలతో అంటే మన దేవస్థానాన్ని నిరంతర ప్రవర్తమానంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి దేవస్థానం ఆలయ ధర్మకర్త ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి చిట్టుబాబు గారిని దయచేసి సభను ఉద్దేశించి ప్రసంగవలసిందిగా కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం మాట్లాడారా చాలు. నమో వెంకటేశాయ. ఇంత మంచి కార్యక్రమాలు నిర్వర్తించిన రవి గారికి, నా మిత్రులు మను శ్రీనివాస్ గారికి, అట్లాగే నవోదయ శ్రీనివాస్ గారికి, ఇంతమంది సోదరిమణులు, ఇంతమంది సత్సంగాన్ని పాల్గొనే అదృష్టం నాకు కలిగజేసినందుకు మీ అందరికీ నేను శిరస్సు వహిస్తున్నాను. ధన్యవాదాలండి. అదేవిధంగా డాక్టర్ మల్రెడ్డి రవి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. ఇక్కడ వేదికను అలంకరించినటువంటి రవికుమార్ గారికి, ఆయన సతీమణి గారికి, మరియు ఇచ్చేసినటువంటి గీతాపారాయణం వినడానికి వచ్చినటువంటి ప్రతి సభ్యులకి కూడా నా నమస్సుమాంజలు. వారితో నాకు కొంతకాలం క్రితం నుంచి అనుబంధం ఉంది. ఇంతకుముందు రామాయణం చెప్తూ ఉన్నారు, అప్పుడు నన్ను పిలిచినప్పుడు నేను ఆయన ఆధ్వర్యంలో కొన్ని మాటలు మాట్లాడాను. అది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మళ్ళీ నిన్న నాకు ఫోన్ చేసి వాళ్ళ గెస్ట్గా రావాల్సిందిగా వాళ్ళు కోరటం, నేను ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను హాస్పిటల్లో ఉండడం వల్ల. సో వస్తానని చెప్పి ఇక్కడికి రైట్ టైంకి వచ్చి మీ అందరినీ కూడా చూడటం, తర్వాత చక్కటి విశ్లేషణ, ఆయన చేసినటువంటి భగవద్గీతకి సంబంధించినటువంటి చక్కటి విశ్లేషణ నన్ను ఎంతో అలరించింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ చాలా బాగున్నాయి. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, నాట్ నెవర్. ఎవరిని బాధ పెట్టకుండా అందరితో ప్రేమగా ఉండమని ఆ వాక్యాలు మనకి చెప్తున్నాయి. దట్ ఈస్ ద లైఫ్ యాక్చువల్లీ. తర్వాత భగవద్గీత గురించి మనకి తెలిసిందే, అటు కౌరవులు ఇటు పాండవులు ఎప్పుడూ కూడా వాళ్ళు వినయ విధేయతల్ని కలిగి ఉన్నారు. కౌరవులు ఎప్పుడు కూడా అహంకారాన్ని కలిగి ఉన్నారు. భగవంతుడు ఎప్పుడూ కూడా ప్రేమ మరియు అహంకారం లేని వాళ్ళ వైపే ఉండి వారిని గెలిపించాడు. అర్జునుడు భయపడుతుంటే వాళ్ళందరూ నా బంధువులు, నా మిత్రులు ఉన్నారే, నేను ఎలా వాళ్ళని వధించాలంటే వారు చెప్పిన విధంగా ఇందాక ఆయన్ని ప్రిపేర్ చేసి యుద్ధాన్ని చేయించి గెలిపించి చక్కగా ఆ రూపంలో మనకి ఈ భగవద్గీత వచ్చింది. కాబట్టి దాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి వారు చెప్తున్నారని నేను అనుకోలేదు. అంతకుముందు రామాయణం చెప్తా ఉన్నారు. సుందరకాండ పారాయణంలో నేను రావడం, సుందరకాండ గురించి కొన్ని మాటలు అప్పుడు మాట్లాడటం జరిగింది.
ఈ రకంగా మళ్ళీ ఈ భగవద్గీత పాల్గొనడం ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులు శ్రీనివాస్ గారు, అప్పలాచారి గారు మరియు లింగం చెట్టిబాబు గారు అందరికీ కూడా, మరియు ఇక్కడ మా ధ్యాన మిత్రులు ఉన్నారు, వారందరికీ కూడా పేరు పేరున నేను నమస్సుభాంజలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నాకు ఒక పెద్ద బాధ్యత ఉంది ఇంటికాడ. మా నాన్నగారికి బైపాస్ సర్జరీ చేశారు, నన్ను ఆయన వదలడం లేదు. బట్ కానీ ఇక్కడ టైం లెక్క పెట్టుకుంటూ, గంటలు లెక్క పెట్టుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఆయన దగ్గరికి నేను వెళ్ళిపోవాలి, ఆయన బాధ్యతలు చూసుకోవాలి. నన్ను ఆహ్వానించినందుకు ఇంత మంచి ప్రోగ్రాంకి నేను రవికుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటివి మరి ఇంకా ఎన్నో వారు చేయాలని, ఇలాంటి మరి ఎన్నో అభినందనలు, సత్కారాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు పిలవచ్చా? మిగతా వాళ్ళని సన్మానం చేయడానికి ముందుకు వస్తున్నారు, వాళ్ళు పిలవచ్చా? ఎవరైతే సత్సంగంలో పాల్గొన్నారో వారందరూ కలిసి సంఘీభావంతో మీరందరూ కూడా అందరికీ గమనికండి, కొంతమంది వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఆగమనండి. అల్పాహారం తీసుకువెళ్ళాలి. వెనకాల ముడేస్తే బాగుంటుందిగా. అవునండి, ఏం కాదు, ఆవిడ సహకారంతో వచ్చారు. ఏమనండి బాగా అన్నీ వచ్చారు. బాబా ఇటండి అమ్మా. సహకారంతో అందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. తప్పనిసరిగా అల్పాహారం తీసుకువెళ్ళవలసి కోరుతున్నాం. ఒకసారి